మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడిన దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేవుని మందిరంలో శిలువ ధ్యానములో దేవుడు చేసిన ఆ మహాత్యాగమును అందరూ ధ్యానపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ గుడ్ ఫ్రైడే ద్వారా అనేకులను దీవించి అనేకులను రక్షణలోనికి ప్రభు నడిపించునుగాక. ప్రియులరా, చదవబడిన దేవుని లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుంటే మనమందరము కూడా ఈ గుడ్ ఫ్రైడే దినంలో యేసయ్య యొక్క శిలువ త్యాగమును, యేసయ్య యొక్క బలియాగమును, యేసయ్య యొక్క ఆ మహా యజ్ఞమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. చూడండి ప్రియులరా, వారంలో 7 రోజులు, ఈ 7 రోజుల్లో కూడా మనం ఏ రోజును గుడ్ సండే అని కానీ గుడ్ మండే అని కానీ మనం అనట్లేదు, కానీ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేను శుభ శుక్రవార దినమును మనం గుడ్ ఫ్రైడేగా మనం భావిస్తూ ఉన్నాం. అంటే వారంలో మనం ఏ దినాన్ని ఈ గుడ్తో మనం అనట్లేదు, కానీ ఈ రోజును మాత్రం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసయ్య యొక్క త్యాగము, యేసయ్య యొక్క బలియాగము మనకు శుభ శుక్రవారముగా మార్చబడింది. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు, ఆయన పొందినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి మహాబాధ మనకు అది గుడ్ ఫ్రైడేగా, ఒక మంచి శుభ శుక్రవారముగా మార్చబడినది. ప్రియులరా, చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఇక్కడ స్వస్థతను గురించి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. స్వస్థతను గురించి దేవుని వాక్యము మనల్ని నడిపిస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండా దెబ్బలు, ఒంటి నిండా ఉమ్ములు, ఒంటి నిండా శిక్ష మనకు కనపడుతుంది. అంటే మీరు గమనించండి, ఒకవైపు శరీరం నలగొట్టబడతా ఉంటే మరొక వైపు అనేక శరీరాలు స్వస్థత పొందుచున్నవి. ఒకవైపు శరీరము నాగలి చాళ్ళ వల్ల దున్నబడుతూ ఉంటే
స్వరూపము లేని శరీరముగా మార్చబడుతూ ఉంటే, ఏమండి, అందము లేని శరీరముగా మార్చబడుతూ ఉంటే, కానీ ఒకవైపుగా కోటాను కోట్ల ప్రజల యొక్క శరీరాలు మార్పు చెందుతున్నవి. కోటాను కోట్ల ప్రజల శరీరాలు స్వస్థత నొందుచున్నవి. కోటాను కోట్ల శరీరాలు, ఏమండి, శరీరాల యొక్క గాయాలు మాన్పబడుచున్నవి. గమనించండి ప్రియులరా, ఒకవైపు శిక్ష, ఒకవైపు రక్షణ. ఒకవైపు శిక్ష, ఒకవైపు ఆనందము. ఒకవైపు శిక్ష, మరోవైపు సంతోషము. ఒకవైపు, ఏమండి, బాధ నొందినటువంటి శరీరము, మరోవైపు బాధ నుండి నివృత్తి పొందినటువంటి శరీరాలుగా మార్చబడుతున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే యేసయ్య యొక్క శిలువ త్యాగము, యేసయ్య యొక్క బలియాగము, యేసయ్య యొక్క స్వస్థత, యేసయ్య యొక్క ఆ మహారోదన, మహాబాధ. ప్రియులారా, గమనించండి, మన జీవితాలలో ఇటువంటి త్యాగమును, ఇటువంటి భారభరితమైనటువంటి ఈ యజ్ఞమును, త్యాగమును ప్రపంచములో ఎవ్వరు చేసిన వారు లేరు. కొంతవరకు చేశారు, కానీ మరీ ఇంత చేసిన వారు లేరు. కానీ ఒకవేళ వాళ్ళు చేసినప్పటికీ వారి ద్వారా మనకు రక్షణ సంభవించదు, మనం రక్షణ పొందలేము. యేసయ్య నామం వలనే మనం రక్షణ పొందగలము. యేసయ్య యొక్క నామం వలనే మనము శుద్ధులుగా మార్చబడగలము. యేసయ్య యొక్క నామం వలనే మనము రక్షణలోనికి అడుగు పెట్టగలం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క, యేసయ్య యొక్క బలియాగమును ఒక ఉన్నతమైనటువంటి, ఒక మన జీవితాలకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో మనం చూడగలగాలి. దీన్ని ఒక బాధగాను లేకపోతే ఒక దుఃఖంగాను చేసుకునేది కాదు, ఇది సంతోషముగా చేసుకునేటువంటిది. మరణ దినమును జ్ఞాపకం చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ప్రియులారా, ఇది మనకొక పండుగ. ఎందుకంటే పాప శాప బంధకాలలో నుండి మనకు విడుదలను వచ్చిన దినముగా మనం చేస్తూ ఉన్నాం. అటువంటి రీతిలో ప్రభువు మనలను దీవించును గాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలను దీవించి ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చండి ప్రభు, దీవెనకరంగా మార్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గ్లోరీ టు గాడ్. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.